దీంట్లో 2 రకాలుంటాయి. మామూలుగా ఏందంటే ఒకటి ఆహ్, నేచురల్‌గా వాళ్ళు అక్కడ ఉండడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. రెండోది వీళ్ళు ప్లాన్ చేసి వాళ్ళకి టాస్క్‌లిచ్చి గొడవలు క్రియేట్ చేసి మ్యానిపులేషన్స్ కూడా జరుగుతాయన్నమాట. బేసిక్‌గా ఏందంటే దీంట్లో ఇప్పటివరకు ఎమోషనల్ హై అయితే వచ్చింది వీళ్ళొచ్చినాక. దాని తర్వాత స్ట్రాటజిక్ గేమ్ ప్లే గాని, లాప్స్, ఫైట్స్, స్ట్రాటజీస్ ఇవన్నీ ఇంట్రెస్టింగున్నాయి. ఎందుకంటే ఫైర్ స్టార్మ్ థీమ్ పెట్టారు. దాని తర్వాత డబుల్ హౌస్ పెట్టారు. దీనివల్ల ఏందంటే క్యాప్టెన్సీ, ప్రాంక్స్, ఎమోషనల్ డ్రామా ఇవన్నీ క్రియేట్ అయితే అయినాయన్నమాట. అయితే దీని పట్ల నెగెటివ్ ఇది కూడా వచ్చింది. దీంట్లో గ్రూపిజం ఉండడం, అబ్సీనిటీ ఉండడం, అశ్లీల స్థాయిలో కెళ్ళిపోవడం, తర్వాత అగ్లీగా ప్రవర్తించడం. దీనివల్ల ఫ్యామిలీస్ ఏం నేర్చుకోవాలి? ఎప్పుడైనా మనం రెగ్యులర్‌గా ఒక దాన్ని చూస్తే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. అంటే దాన్ని మామూలుగా అయితే ఒక టీమ్‌లో ఎలా ఉండాలి? టీమ్ స్పిరిట్ అంటే ఏంటి? ఒక గ్రూప్‌గా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యలొస్తాయి? ఎలా పరిష్కరించుకోవాలనేది నిజానికి మంచి థీమే. పిల్లలు హ్మ్. కూడా నేర్చుకోవాలి. టీమ్‌లో పనిచేసేటప్పుడు కొంత మనం కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని చోట్ల మన అంటే ఇండివిడ్యువాలిటీ నిలబెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ గ్రూప్ కోసం మనం కొన్ని వదులుకోవాలి. కాంప్రమైజ్ అవ్వాలి. అప్పుడే మనకి టీమ్ అనేది సాధ్యం. నా ఇష్టం వచ్చినట్టే నేను ఉంటానంటే టీమ్‌లో ఉండలేరు. అట్ ద సేమ్ టైమ్ వేరే వాళ్ళ డిమాండ్స్‌కి తలొగ్గితే నీ ఇండివిడ్యువాలిటీ పోతుంది. సో ఇదొక బ్యాలెన్స్ చేయాల్సిన వ్యవహారం. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఎలా జరుగుతుందనే నేర్చుకునే అవకాశం ఉంది కరెక్ట్‌గా చేస్తే. కానీ ఇది అట్లా లేదనమాట. సో కాల్డ్ అబ్‌సీన్‌గా ఉండడం ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో నారాయణ లాంటోళ్ళు వ్యతిరేకించడానికి కారణం ఏందంటే ఆయన ఎక్స్‌ట్రీమ్‌కి పోయి ఇదొక బ్రోతల్‌గా కూడా అన్నాడు. అది మరీ ఎక్స్‌ట్రీమ్ అది. అలా ఒక దీంట్లో పెట్టినంత మాత్రాన అది బ్రోతల్స్‌గా మారిపోవడం అనేది రాంగ్ అది. హ్మ్. ఇవాళ హాస్టల్‌లో కూడా కో లివింగ్ పేరుతో అమ్మాయిలు, అబ్బాయిలని పెట్టేస్తున్నారు హాస్టళ్ళల్లో కూడా. అంటే సమాజం మారుతుంది. మారుతున్నప్పుడు అందరికి ఫ్రీడమ్ వచ్చింది. సుప్రీం కోర్ట్ కూడా అడల్ట్స్‌కి వాళ్ళు ఎవరితో ఉండాలి అనేది నిర్ణయించుకునే హక్కొచ్చింది. కాబట్టి ఈ ఇవాళున్న కాంటెక్స్ట్‌లో ఆహ్, 'బిగ్ బాస్‌లో' ఈ మార్పులు రావడం అనేది ఘోరమైన విషయం అయితే కాదు. సమాజంలో ఉన్నదాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. కానీ అవి ఒక్కోసారి ఇబ్బందికరంగా ఉంది. రెండోదేందంటే వాళ్ళు చెప్తున్నది 'బిగ్ బాస్' వాళ్ళు మేమేమి మిమ్మల్ని ఫోర్స్ చేయలేదు. మీ ఇష్టం చూడొచ్చు, స్టాప్ చేసేయండి చూడొద్దు. హ్మ్. చూస్తే మంచిది. చూడకపోతే మీ ఇష్టం అనేది వాళ్ళు మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని బలవంతం చేయట్లేదు. సో, ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళకి నచ్చితేనే చూస్తారు. నచ్చనోళ్ళు చూడరు. దీని మీద స్కోరింగ్ కూడా పెట్టారు. ఇప్పటికైతే ఈ షోకి 10కి 7 మార్కులు వచ్చాయి. స్కోర్ 7 వచ్చింది. హ్మ్. కాబట్టి బాగానే సక్సెస్ అవుతున్నట్టే కదా! సక్సెస్ అయిపోతే వాళ్ళే ఆపేస్తారు కదా షోని. అంటే ఇక్కడ ఏందంటే జనం చూస్తున్నారు కాబట్టి వీళ్ళు ఆ మార్పులు చేస్తున్నారు. జనం వ్యతిరేకిస్తే చేయరు. కాకపోతే ఏందంటే దీని చుట్టూ కొన్ని వివాదాలు చేసుకున్నాయి. ఇప్పుడు 9థ్ సీజన్ నడుస్తుంది. 7థ్ సీజన్‌లో పల్లవి ప్రశాంత్‌ని అరెస్ట్ చేయడం కూడా మనం చూసాము. హ్మ్. సో, అంటే ఒక్కోసారి మితిమీరిపోయి గందరగోళం ఇదయ్యి జనాల్లో లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ వచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది. సో, అట్లాగే దీని మీద ఇప్పుడు నారాయణ లాంటోళ్ళు కేసేశారు. తర్వాత ఇంకొంతమంది కూడా ఏశారు. డిసెంబర్ 2004లో 2024లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిల్లిని కొట్టేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇదేం అసభ్యంగా లేదు, లేకపోతే ఘోరంగా లేదనేది ఆహ్, చెప్పింది క్లియర్‌గా. సో, ఆ రకంగా కోర్ట్ నుంచి కూడా వీళ్ళకి క్లీన్ చిట్ ఉంది. వీళ్ళేమి ఇల్లీగల్ యాక్టివిటీ ఏమి చేయట్లేదు. అక్కడ ఇదంతా ఏందంటే వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉంటది. రేపు పొద్దున కోర్ట్ అడిగినా ఫుటేజ్ ఇవ్వాలి హ్మ్. కంప్లీట్‌గా. అక్కడ ఏమేం జరుగుతుంది, ఏంటి మొత్తం ప్రోగ్రాము, డేటా మొత్తం ఇవ్వాల్సి ఉంటది. అందుకని వాళ్ళు అవన్నీ కూడా మెయింటైన్ చేస్తారు. కాబట్టి అట్లా ఏమీ ఉండే అవకాశం లేదు. ఓన్లీ ఏందంటే ప్రజలకి ఇంట్రెస్టింగ్‌గా చూసేవాళ్ళకి ఇంట్రెస్టింగ్ కోసం కొన్ని కావాలనే డ్రామా చేయడం ఇవన్నీ అయితే చేస్తారు. అంత తప్ప ఏం లేదు. ఇప్పుడైతే కంప్లెయింట్‌లయితే మొత్తం నాకు తెలిసి నలుగురిచ్చారు. రవీందర్ రెడ్డి, శ్రీనివాసు, సుకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ జూబ్లీ హిల్స్‌లో. ఇది అశ్లీలంగా ఉంది. దీన్ని తొలగించాలని. పోలీసులైతే దీని మీద చర్య తీసుకునే పరిస్థితి ఉండదు. ఏమన్నా అశ్లీలము లేకపోతే పిల్లలతో ఏమన్నా చేస్తుంటే మాత్రమే పోలీసులు ఇన్వాల్వ్ అవుతారు తప్ప, వీళ్ళు అన్ని పర్మిషన్‌లు తీసుకొని చేస్తున్నప్పుడు పోలీసులు కూడా ఇన్వాల్వ్ ఇదొక రియాలిటీ షో. అనేక రియాలిటీ షోల్లాగే దీనికుండే యూనిక్ లక్షణాలు దీనికున్నాయి. హ్మ్. సో, ఈ నేపథ్యంలో మాధురి వచ్చినాక నిజానికి షోకి అయితే గ్లామర్ అయితే పెరిగింది. అంటే తిట్టుకుంటా అయినా చాలామందేందంటే మనకున్న లక్షణం తిట్టుకుంటా అయినా చూస్తుంటారు. అవును. మాధురి అంటే నచ్చనోళ్ళు కూడా చూస్తుంటారు ఆమెని. హ్మ్. ఎందుకంటే ఆ డ్రామా వీళ్ళకి కావాలి. అదొక రకమైన అడిక్షను. చాలా ఫ్యామిలీస్ చూస్తుంటాయి. రెండోదేంటంటే వేరే 'జబర్దస్త్' ఇవన్నీ ఓల్డ్ అయిపోయినాయి.
ఇప్పుడు వేరే ఆల్టర్నేటివ్ కూడా జనాలకి ఏం లేదు ఎంటర్టైన్మెంట్. అందుకని ఖచ్చితంగా ఇది హిట్ అనే చెప్పాలి. నాగార్జునకి ఆయన వార్నింగ్ ఇచ్చాడా లేదనేది డైరెక్ట్గా అయితే ఎక్కడ వీడియో లేదు, కానీ ఇండైరెక్ట్గా చెప్పాడు. సో నాగార్జున కూడా ఇప్పుడు అనేక విషయాల్లో జాగ్రత్తగా, ఆయనకి కూడా 6వ సీజన్ కాబట్టి ఆయనకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది కాబట్టి ఆయన చాలా బ్యాలెన్స్డ్గానే డీల్ చేస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు.